హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అటు లహరి ఏమైందో ఇంట్లో అందరికీ ఆందోళనగా ఉంటుంది. లహరి ఎక్కడికి వెళ్ళిందా అని ఇంట్లో అందరూ కూడా ఆలోచిస్తూనే ఉంటారు. కానీ అనన్య మాత్రం ఇప్పుడే గేమ్ స్టార్ట్ అయింది కదా, తెలుస్తుంది నా విలువ ఏంటో ఈ ఆనందకి అర్థం అవుతుంది. పాములాగా లహరితో ఆడుకుంటున్నాను, లహరి జీవితం ఇక అయిపోయినట్టే. ఆనందకి బుద్ధి వస్తుంది, లేకపోతే నా క్యారెక్టర్ గురించే మాట్లాడుతుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అటు పక్కన దర్శన్ శరణ్యని డిస్టర్బ్ చేయొద్దు, నన్ను నువ్వు వెళ్ళిపో అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక దర్శన్ వర్క్ చేసుకుంటూ ఉండగా కాసేపు అయ్యాక చాలా కడుపు నొప్పితో ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. అమ్మ అమ్మ అంటూ మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. శరణ్య వచ్చి ఏమైందని అడుగుతూ ఉంటుంది. కానీ నువ్వు నన్ను ముట్టుకోవద్దు, జరుగు, వెళ్ళిపో అని చెప్పి దర్శన్ అరుస్తూ ఉంటాడు. ఇక శరణ్యకి ఏం చేయాలో అర్థం కాదు, కంగారు పడిపోతూ ఉంటుంది. అత్తయ్య అంటూ అందరినీ పిలుస్తూ ఉంటుంది. ఏమైంది దర్శన్ అంటూ అందరూ కంగారు పడిపోతూ అడుగుతూ ఉంటారు. ఏమైంది అని చెప్పి డాక్టర్కి ఫోన్ చేస్తూ ఉంటారు. ఇక దర్శన్కి స్పృహ ఉండదు, అలా పడిపోతాడు. ఏమైందో ఇంట్లో అందరికీ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. డాక్టర్ వచ్చి టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక దర్శన్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇంట్లో అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక తర్వాత డాక్టర్ బయటికి రావటంతో అందరూ అడుగుతూ ఉంటారు, ఏమైంది డాక్టర్, మా దర్శన్కి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు. ఇక శరణ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే మీ అబ్బాయికి తిన్న దాంట్లో ఏదో ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఫుడ్ పాయిజన్ అయిందా? మా అబ్బాయి అసలు బయటవి కూడా ఏమీ తినడు డాక్టర్, ఇంట్లో చేసినవే తింటున్నాడు, ఎలా ఫుడ్ పాయిజన్ అవుద్ది అని అడుగుతూ ఉంటుంది. ఆనంద అది తెలియదు, ఆయన తిన్న ఫుడ్లో మాత్రం ఏదో కలిసింది, అందుకని ఆయనకి ఇలాగ అయ్యింది అని చెప్పడంతో మేమందరం తిన్నది కూడా అదే ఫుడ్ కదా డాక్టర్ అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు. మీరందరూ అదే తిన్నా మరి తను తిన్న దాంట్లో ఏమైనా కలిసిందేమో అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక శరణ్య కంగారు పడుతూ ఉంటుంది. ఆ రాములమ్మ ఇచ్చిన మందు మంచిది కాదా, అంటే ఆ మందు వల్లనే ఇలా జరిగిందేమో ఆయనకి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఇంట్లో ఫుడ్డే తిన్నప్పుడు ఎలా ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఎవరైనా ఏమైనా చేశారా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనందకి ఒక విషయం గుర్తుకు వస్తూ ఉంటుంది. శరణ్య ప్లేట్లో భోజనం వడ్డించుకొని వెళ్ళి గదిలో ఉన్న దర్శన్కి ఇచ్చి వచ్చింది. అంటే శరణ్య ఏమైనా చేసిందా, లేకపోతే శరణ్య తీసుకువెళ్ళే భోజనంలో అనన్య ఏమైనా కలిపిందా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ఆనంద. కానీ ఇకప్పుడు దర్శన్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది ఆనంద. ప్రస్తుతానికి గండం గడిచింది మేడం, ఏమీ అవ్వలేదు, బాగానే ఉంది, కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, కాసేపట్లో తను లెగుస్తాడు అని డాక్టర్ చెబుతూ ఉంటారు. ఇకేం ప్రమాదం లేదుగా అని అడుగుతూ ఉంటుంది. లేదు మేడం, కానీ జాగ్రత్తగా ఉండండి, ఎవరో దానికి ఇచ్చిన ఫుడ్లో ఏదో కలిపారేమో, ఒకసారి దాని గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్పడంతో ఇక ఆనంద చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అనన్య అనుకుంటుంది, ఇప్పుడే అర్థమవుతుంది, శరణ్య మత్తు మందు ఏదో కలిపింది, మందు ఇచ్చింది అని ఆనందకి ఆరా తీస్తే అర్థమవుతుంది. ఇక శరణ్యని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శరణ్య తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేనే కారణం, దీనంతటికీ కూడా ఆ రాములమ్మ ఏమి మందు ఇచ్చిందో ఏమో, నేను తన మాటలు నమ్మి వెళ్ళి అనవసరంగా మందు తీసుకొని వచ్చాను, ఆయన ప్రాణాలని ఇలా ప్రమాదంలో పెట్టాను, నాదే తప్పు అంతా అని చెప్పి బాధపడుతూ తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. ఇక ఆనంద శరణ్యని నిలదీస్తూ ఉంటుంది. శరణ్య ఆనంద్కి ఏమని సమాధానం చెప్తుంది. ఇదంతా ఆనందకి అర్థమవుతున్న వెనకథలో ఉండి అనన్య నడిపిస్తున్న నాటకం అని చెప్పి చూద్దాం రానున్న ఎపిసోడ్లో.